జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. జనసేన క్యాంపు కార్యాలయంలో ఇద్దరు భేటీ అయ్యారు. తిరుమల లడ్డు వివాదంపై చర్చించారు. గత పాలక మండలి హయాంలో శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందని పవన్ దృష్టికి తిరుమలరావు తీసుకుని వెళ్లారు. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయాన్ని తెలిపారు. ఆ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అందులో ఎంత మొత్తం కల్తీ అయిందనే వివరాలు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇక శ్రీవారి లడ్డు కల్తీ కావడంతో పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఈ వివాదంపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. జనసేన క్యాంపు కార్యాలయంలో వీరిరువురు కూడా భేటీ అయ్యారు. తిరుమల లడ్డు వివాదంపైన చర్చించారు. గత పాలక మండలి హయాంలో శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందని పవన్ దృష్టికి తిరుమలరావు తీసుకుని వెళ్లారు. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయాన్ని తెలిపారు. అయితే ఆ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అందులో ఎంత మొత్తం కల్తీ అయిందనే వివరాలు డిప్యూటీ సీఎంకు వివరించారు. శ్రీవారి లడ్డు కల్తీ కావడంతో పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఈ వివాదంపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. అయితే జనసేన క్యాంపు కార్యాలయంలో కూడా వీరిద్దరూ భేటీ అయ్యారు. తిరుమల లడ్డు వివాదంపై చర్చించారు. గత పాలక మండలి హయాంలో శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందని పవన్ దృష్టికి తిరుమలరావు స్వయంగా తీసుకుని వెళ్లారు. అయితే లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయాన్ని తెలిపారు. ఆ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అందులో ఎంత మొత్తం కల్తీ అయిందనే వివరాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. శ్రీవారి లడ్డు కల్తీ కావడంతో పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా కానీ ఈ లడ్డు చర్చే కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వు పదార్థాన్ని ఎక్కువ శాతం వినియోగించి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక నివేదికను కూడా ఈవో ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా అందజేయడం జరిగింది. కొద్దిసేపటిమే తిరుమలకు సంబంధించిన టీటీడీ ఈవో శ్యామలరావు కూడా పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో గత పాలక మండలి తీసుకున్న అనేక అపరిష్కృత నిర్ణయాలు, ప్రజల్ని భక్తులను ఇబ్బందులు పాలు చేసే నిర్ణయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేశారు. అలాగే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల లడ్డూకు సంబంధించి కూడా జంతువుల కొవ్వు ఎదుగు శాతం కలిసింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన మూలటంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీ స్థాయిలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే కొంతవరకు ప్రక్షాళన చేయగలిగాం. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి భక్తుల మనోభావాలకి, భక్తుల ఆచారాలు సాంప్రదాయాలకి అనుగుణంగా నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ టీటీడీ ఈవో పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే తిరుమల లడ్డు విషయంలో జరిగిన దానికి సంబంధించి కూడా తాను చాలా ఆందోళనకి, బాధకి లోలయ్యాను. దీనికి సంబంధించి ముందుగానే దీన్ని గమనించకపోవటం, చర్యలు తీసుకోపోవడంలో ఇబ్బంది కట్టపడే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పాశ్చాత్తాప దీక్ష తాను చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కూడా దశావతారం వెంకటేశ్వర ఆలయంలో తాను ఈరోజు ఈ దీక్ష తీసుకున్నాను. 11 రోజుల పాటు ఈ దీక్ష నిర్వహించి దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి వస్తానని చెప్పి కూడా ఈవోకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసి దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.